టాలీవుడ్లో కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే డైరెక్టర్ బోయపాటి శ్రీనాథే చెప్పాలి. వినయ్ విద్య రామ లేటెస్ట్గా సంక్రాంతి కానుకగా ఫ్యామిలీ ఎమోషన్స్, అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్తో వచ్చిన చిత్రం. మొదట్లో వినయ్ విద్య రామ ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా ఇండస్ట్రీలో విధ్వంసం సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రికార్డ్స్ని బద్దలు కొట్టిన రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో అందరినీ మెప్పించిన చరణ్ ఈసారి ఫుల్ టైం కమర్షియల్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మన ముందుకొచ్చాడు. బోయపాటి యాక్షన్కి మాస్ మసాలాకి పెట్టింది పేరని చెప్పాలి. బోయపాటి హీరోల చేత చేయించే యాక్షన్ ఎపిసోడ్ అభిమానుల్ని పిచ్చెక్కిస్తాయి. ఈ వైలెన్స్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. దీంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన ఎమోషనల్ డ్రామాని క్యారీ చేస్తాడు. అలాంటి మాస్ డైరెక్టర్కి చరణ్ లాంటి పక్కా కమర్షియల్ హీరో దొరికితే సినిమా ఎలా ఉంటుందో వినయ్ విద్య రామ అలా ఉంది. జనవరి 11 ఈ చిత్రం మంచి టాక్తో ముందుకు దూసుకుపోతుంది. అలాగే సంక్రాంతి బరిలో నిలిచిన మిగిలిన సినిమాలతో పోటీ పడే రేస్లో గెలుస్తుందని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు గత 3 రోజుల క్రితం విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతుంది. ఇప్పుడు ఈ మూవీతో వినయ్ విద్య రామ చిత్రాన్ని పోలిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని కథగా మలిచి క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ చేసిన ఓ ప్రయోగాత్మక చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమాలో ప్రతి పాత్రలోనూ బాలయ్య తన నటనతో ఎన్టీఆర్ని గుర్తుకు తెచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కొన్ని సందర్భాల్లో అసలు నిజాలు చెప్పలేదని విమర్శలు వినిపించిన సినిమాపై ఉన్న పాజిటివ్ టాక్తో బాలకృష్ణ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా అలనాటి సినీ ప్రియులకు నచ్చే ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. అలనాటి తారల పాత్రలతో ఈ తరుణ్ నటీనటులచే ఈ చిత్రాన్ని నిర్మించి అలనాటి నటీనటులను అందరికీ గుర్తు చేశాడు క్రిష్. ప్రతి పాత్రలోనూ ఎన్టీఆర్ కనపడేటట్టు నటించి వెప్పించిన బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే గత 3 రోజుల ముందు రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ్ విద్య రామ ఈ రెండు చిత్రాలని కంపేర్ చేసి చూస్తే కింగ్ మేకర్గా కథానాయకుడు సినిమా నిలుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా వరుస సెలవులు పండుగుండడంతో ఈ రెండు సినిమాలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు రెండింటి పరిస్థితి అలాగే ఉన్నా వీకెండ్ ముగిసేలోపు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.